కాబట్టి మీ అందరికి కూడా నేను చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే, ప్రజలారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఆషామాషిగా పుట్టిన పార్టీ కాదు. ఇది ఆత్మగౌరవాల మధ్య పుట్టిన పార్టీ, ఇది ఆవేదనల మధ్య పుట్టినటువంటి పార్టీ. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది మన పార్టీ, మన మంచిని కోరేటువంటి పార్టీ. అవి గాంధీ భవన్ అయినా, బీఆర్ఎస్ పార్టీ గడి అయినా, లేకపోతే బీజేపీ ఆఫీస్ భవన్ అయినా, ఇవి మనవి కావు, ఇవి మన కిరాయిన్లే ఎప్పటికైనా. అందుకోసమే జై టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీ, మన బీసీల పార్టీ, మన వెనుకబడిన తరగతుల పార్టీ, మన ఎస్సీ ఎస్టీ సోదరులను మన గుండెల్లో పెట్టుకొని ముందుకు పోయేటువంటి పార్టీ. అందుకే 2028లో బీసీ ముఖ్యమంత్రి రావాల్సిందే, ఈ అన్ని ఆగడాలకు చెక్ పెట్టాల్సిందే. ఇదొక్కటే మార్గం, మన ముందు ఇంకా ఏ మార్గము లేదు, ఏ మార్గం మనం ముంగట్లేదు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, రేవంత్ రెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటించుకోవచ్చా అంటే, అవును, రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి అని 185% మంది అభిప్రాయపడ్డారు. జరిగిన కార్యక్రమం ఇది.